ఫ్రెండ్స్ నమస్తే. పహల్గాం దాడి తర్వాత భారత స్త్రీల యొక్క సింధూరాన్ని తుడిసినటువంటి ఉగ్రమూకలకి సరైన సమయంలోనే బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మరి నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాలను మోహరింపజేసి పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపైన విరుచుకుపట్టడం జరిగింది. వాళ్ళని సంహరించడం కూడా జరిగింది. అందులో మెయిన్ క్యాండిడేట్స్ ఎవరు చనిపోయారు ఏంటనే విషయాలైతే పూర్తిగా తెలియరాలేదు. ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి పాకిస్తాన్పై విరుచుకుపడినటువంటి వీర సైనికులు కొంతమంది వీరమరణం పొందినారు. మురళీ నాయక్ అనేటువంటి వీర సైనికుడు. వీళ్ళందరికీ కూడా ఘనంగా నివాళులు అర్పించింది భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలు మొత్తం కూడా. నరేంద్ర మోడీని ఒక్కసారిగా ఒక గొప్ప విశ్వగురువుగా భావించి మరి అతని కీర్తిని ఎంతో పెంచింది. శత్రు సైన్యమైనటువంటి భారతదేశం పైన ఎప్పుడైతే శత్రు దేశం పాకిస్తాన్ మరి అమాయకమైనటువంటి ప్రజలు కాశ్మీరు అందాలను చూడటానికి వెళ్ళినటువంటి ప్రజలపై ఉగ్రదాడి జరిగినటువంటి సంఘటనే అందరి మనసుల్ని కలిసివేసింది. దానిని ఆసరాగా తీసుకొని మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను తుదముట్టించాలనేటువంటి ఆకాంక్షతోనే యుద్ధం ప్రారంభించినటువంటి నరేంద్ర మోడీ గారికి అందరూ హ్యాట్సాప్ చెప్పారు. అది ఒక రకంగా అద్భుతమైనటువంటి ఘట్టంగా భావించవచ్చు. కానీ ఇక్కడ చూసినట్లయితే అలా యుద్ధం కొనసాగుతుంది. పాకిస్తాన్ వాళ్ళు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులపైన, భారతదేశంలో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి సిటీలపైన దాడులు చేస్తూ, డ్రోన్లు ప్రయోగిస్తూ, మిసైల్స్ ప్రయోగిస్తూ, తర్వాత ఈ విధమైనటువంటి చర్యలు పాల్పడుతున్నా కానీ వాటిని గాల్లోని తిప్పి గాల్లోని వాడిని తునాతునకలు చేసి నిర్వీర్యం చేస్తున్నటువంటి సైనికులకి మరి మనం సెల్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఇలా భీకరమైనటువంటి పోరు కొనసాగుతోంది. ఉగ్ర స్థావరాలనే మరి నిర్వీర్యం చేస్తూ మరి భారత సైన్యం అలా ముందుకు వెళుతున్నటువంటి సమయంలోనే హఠాత్తుగా మరి ట్రంప్ అనేటటువంటి వ్యక్తి ఈ రెండింటి మధ్యన సంధి చేయాలని చెప్పేసి, ఈ రెండింటి మధ్యన శాంతియుత వాతావరణం నెలకొల్పాలని చెప్పేసి భావన చేస్తూ వెంటనే ఈ రెండింటిని రాజీకి రావాలని చెప్పేసి కోరటం జరిగింది. వెంటనే భారత ప్రభుత్వం సైలెంట్ అయిపోయింది, రాజీని అంగీకరించింది. ఈ విషయాన్ని భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి పౌరుడు కూడా జీర్ణించుకోవట్లేదని చెప్పొచ్చు. ఎందుకంటే నరేంద్ర మోడీ ఉన్న తర్వాత భారతదేశం సెక్యూర్డ్గా ఉంటుంది, శాంతియుతంగా ఉంటుంది, ఎటువంటి అభద్రతాభావం కలగకుండా ఉంటుంది అనేటువంటి శుభ సందర్భంలోనే మరి ఈ విధమైనటువంటి ట్రంప్ నిర్ణయాలని, ట్రంప్ చెప్పినటువంటి విధానాన్ని యాక్సెప్ట్ చేస్తూ సైలెంట్ అవ్వడం అనేది మరి చాలామంది బాధగానే ఫీల్ అవుతున్నారు. సైనిక శక్తి కావచ్చు, ఆర్థిక శక్తి కావచ్చు, అణ్వాయుధాల యొక్క వ్యవస్థ కావచ్చు, అన్ని విషయాల్లో కూడా భారతదేశం పాకిస్తాన్ మీద ఎంతో డెవలప్ అయినటువంటి కంట్రీ, శక్తి కలిగినటువంటి దేశం. మరి ఆ చిన్న పాకిస్తాన్ ఇప్పటి నుంచి కాదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి కూడా కవ్వింపు చర్యలు కావచ్చు, భారతదేశాన్ని ఒక శత్రు దేశంగానే చూస్తుంది ఆ యొక్క పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ మరి మొన్న అమాయక ప్రజల్ని పొట్టన పెట్టుకుంటే దాని నిమిత్తం యుద్ధం చేయాల్సింది పోయి ఇలా ట్రంప్ మాటలు విని ఒక్కసారి యుద్ధాన్ని విరమించుకోవటం అనేది దీని ఆంతర్యం ఏంటో అర్థం కాక చాలామంది మరి మనస్తాపానికి గురవుతున్నారు. సైనికులు వీర మరణానికైనా సిద్ధమే కానీ శత్రు దేశం మీద ఎప్పుడు వెన్ను సోపొద్దని చెప్పేసి కంకణబద్దులై యుద్ధం చేస్తున్నారు. అలాంటి తరుణంలో ఇలా సైలెంట్ అయిపోవటం ఏంటి అని చెప్పేసి పలువురు ఆందోళన కూడా గురయ్యారు. ఇది మంచా చెడా ఏంటనే తెలియాల్సి ఉంది. మరి మన అమాయక ప్రజల యొక్క మహిళల సింధూరాన్ని తుడిచినటువంటి ఉగ్రమూకలు దొరికారా? ఆ ఉగ్రమూకల్ని మరి భారత్లో ఉరి తీయాల్సినటువంటి సందర్భం ఇది. వాళ్ళని పాకిస్తాన్ అప్పచెప్పిందా? ఏం జరిగింది అనేటువంటి పలు ప్రశ్నలు మరి ప్రతి ఒక్కరిలో మెదులుతున్నాయి. పలు ప్రశ్నలు కూడా వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు ఇందిరాగాంధీ హయాంలో ఇలానే యుద్ధం జరుగుతుంటే అప్పుడు కూడా మరి అమెరికా ప్రభుత్వం జోక్యం చేసుకొని యుద్ధాన్ని విరమించాలని చెప్పేసి సజెషన్లు ఇస్తుంటే ఏ ఒక్కళ్ళో మా యొక్క యుద్ధంలో జోక్యం కలిగించుకోవద్దు, మా పరిస్థితులు వేరు, మా దేశంలో ఉన్నటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలు వేరు, మేము ఎందుకు యుద్ధం చేస్తున్నామో, ఎందుకు చేయాల్సి వచ్చిందో అనేటువంటి విషయాలు మా ఒక్కళ్ళకే తెలుసు.
ఇటువంటి విషయంలో ఏ ఒక్క దేశం కూడా పాలు పంచుకోవద్దు, ఏ ఒక్క దేశం ఇచ్చినటువంటి సజెషన్ నేను తీసుకోనని చెప్పేసి నిక్కచ్చిగా నిర్మోహమాటంగా చెప్పి యుద్ధాన్ని కొనసాగించినటువంటి మరి ఐరన్ లేడీ అనొచ్చు, ఎనర్జెటిక్ పర్సన్ అనొచ్చు, దేశానికి అంత శక్తిగా నిలిచినటువంటి ఇందిరాగాంధీని ఇప్పుడు కొనియాడుతున్నారు అందరూ. ఆమె నిర్ణయం సరైందని చెప్పేసి భావిస్తున్నారు అందరూ. ఎందుకంటే ఒక్కసారిగా ఆమెను గుర్తు చేసుకుంటున్నారు, ప్రతి సోషల్ మీడియాలో ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. ఎలాంటి చర్యల్ని ఎందుకు చేయలేకపోయాడు నరేంద్ర మోడీ అని చెప్పేసి పలువురిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. ఎందుకంటే వీర సైనికులు మరి త్రివిధ దళాలు మరి అకుంఠితమైనటువంటి దీక్షతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రల మొత్తాన్ని తిప్పికొట్టి భారత ప్రజల్ని సురక్షితంగా కాపాడుతున్నారు. వాళ్ళని ఒక్కసారి వెనక్కి రమ్మంటే ఎంత భావోద్వేగానికి గురవుతారో ఒకసారి ఆలోచించేయండి. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్య ఇది. భారతదేశాన్ని ఎప్పుడు శత్రు దేశంగానే చూస్తుంది పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్కి పూర్తిగా బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉందంటారా లేదంటారా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా ట్రంప్ జోక్యం చేసుకొని ఈ యుద్ధాన్ని విరమింపజేయడం అనేది ఎంతమంది స్వాగతిస్తున్నారు అనేదాన్ని కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోని మీరు లైక్ చేయడానికి ప్రయత్నం చేస్తారని, ఇంకా మరి ఈ రోజున ఏంటి విషయాలని చెప్పేసి ఇంకా మీకు తెలుసో తెలియదు, ఎప్పుడైతే కాల్పుల విరమణ జరిగిందో, విరమణ జరగాలని చెప్పేసి ఎప్పుడైతే ఆలోచించారో అప్పుడు విరమణ జరిగింది. భారతదేశం దానికే కట్టుబడి ఉంది. కానీ పాకిస్తాన్ కట్టుబడి లేకుండానే విరమణ జరిగిన తర్వాత వెంటనే మరి ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి భారత ప్రదేశాల మీద కూడా డ్రోన్ ప్రయోగం చేసింది. వాళ్ళు మాటకు కట్టుబడి ఉండే వ్యక్తులు కాదు పాకిస్తాన్ వాళ్ళు. కాబట్టి ఈ యుద్ధం ఇలా ఆగితే మంచిదంటారా, లేకపోతే కొనసాగించి ఆ ఉగ్రముఖను పూర్తిగా సంహరింపజేసి దాన్ని ఒంటరి చేయాలి పాకిస్తాన్ అనేటటువంటి విషయాన్ని ఏమంటారో మీరు మీ అమూల్యమైనటువంటి కామెంట్ రూపంలో తెలియజేస్తారని, ఏదైనా సరే ఈ రోజున పూర్తి అప్డేట్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మీరు ఈ యుద్ధం ఆగిపోవటాన్ని స్వాగతిస్తారా, లేకపోతే కొనసాగించి ఆ శత్రు దేశం పూర్తి సమస్యలు లేకుండా చేయాలని చెప్పేసి మీరు భావిస్తారా? మీ అమూల్యమైనటువంటి కామెంట్ని తెలియచేయండి. మరి మీ ఫ్రీ టైం అయితే విలువైన సమయాన్ని కేటాయించి ఒక లైక్ కూడా వేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై హింద్.